యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ దూరం చేసుకోవడానికండి. ఇది ఖచ్చితంగా 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా చేయాలండి. వాళ్ళకే కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ దైనందిక జీవితంలో, ఉద్యోగంలో ప్రెషర్స్ ఎక్కువయ్యి, అలానే బిజినెస్‌లో ప్రెషర్స్ ఎక్కువయ్యి, యాంగ్జైటీ ఎక్కువైపోయి, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం, మనకు సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆలోచనలన్నీ కూడా ఫుల్ ఫ్లక్చుయేషన్‌లో ఉండటం, హైకెళ్ళటం, లోకెళ్ళటం, ఆ పర్సన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లతో బాధపడటం. ఇప్పుడు చూడండి, చాలామంది ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎవరికి ఉద్యోగం ఉండిద్ది? ఎవరికి ఉద్యోగం పోయిద్ది? ఎవరికి ఉద్యోగం ఉంటుంది? ఎవరికి ఉద్యోగం పోయిద్ది అనేటువంటిది టెన్షన్‌లో, యాంగ్జైటీలోనే నిద్రే సరిగ్గా పట్టక ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళిపోతున్నారు కదా! సో, వీళ్ళు ఏం చేయాలంటే చాలా సింపుల్ అండి. మనం ఒక చిన్న సంచి లాంటిది తీసుకోవాలి. వైట్ కలర్ క్లాత్‌తో చేసినటువంటి ఒక చిన్న క్లాత్ సంచి. మీకు ముఖమల్ క్లాత్‌ని బయట దొరుకుతుందండి. ఆ ముఖమూల్ క్లాత్ దొరికిందయితే మాత్రం చాలా శ్రేష్టం అండి. లేదు ముఖమూల్ క్లాత్ దొరకకపోతే కాటన్‌కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక క్లాత్ తీసుకొని చిన్న సంచండి. మనకి పాతకాలంలో వాళ్ళు బుట్టల్లో అమ్మేటటువంటి వాళ్ళు ఇలా బొడ్లో పెట్టుకున్నారు చూసారా? డబ్బులు పెట్టుకోవడానికి ఇక్కడ బొడ్లో ఒక సంచిలాగా పెట్టుకునేవాళ్ళనమాట. చిన్న ఇంత సంచి. అలాంటి ఒక సంచి తీసుకోండి. సోంపు ఉండిద్ది కదా! సోప్ అంటారు ఒక దగ్గర. కొంతమంది సోంపు అంటారనమాట. ఏది మన రెస్టారెంట్‌లకెళ్ళినప్పుడు పెడతారు చూడండి. పైన ఎటువంటి పంచదార ఏమి లేకుండా కలర్స్ కాకుండా జీలకర్రలాగుంటాయి సోంపు అనేటువంటిది. ఆ సోంపు ఒక 50 గ్రాములు గాని, 100 గ్రాములు గాని తీసుకొని ఆ సంచిలో వేసేసి మూట కట్టేసి ఎవరైతే యాంగ్జైటీతో అలానే ఎవరైతే ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారో, మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయో, వాళ్ళు పడుకునేటువంటి దిండు కింద పెట్టుకోవాలండి. మీరు ఇలా చేసి చూడండి. ఒక్క మండలం రోజులు, మండలం అంటే 41 డేస్ అండి. ఒక్క మండలం రోజుల్లో మీకు ఓవర్ థింకింగ్ అనేటువంటిది తగ్గిపోతుందండి. యాంగ్జైటీ అనేటువంటిది కంట్రోల్‌లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట.